గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా మధుసూదన్ రెడ్డి గారు, సో మీరు మొన్న ఇంటర్ విద్య దీనిలో మెర్జ్ చేయడం చాలా బ్లండర్ అన్నారు. సరే, ప్రభుత్వం ఈ ఎడ్యుకేషన్ ఇయర్ వరకు అయితే దాన్ని స్పేర్ చేసింది, ఈ విద్యా సంవత్సరంలో మాత్రం ఇంటర్ విద్య పాఠశాల విద్య మెర్జ్ చేయమని చెప్పింది. ఇప్పుడు స్కూల్స్ సంబంధించి కూడా 27,000 స్కూల్స్ను 4,000 స్కూల్ చేస్తామని చెప్పారు. సో ఏమంటారు మీరు దీని మీద? 4,000 స్కూల్స్ ఉండాలా, 15,000 ఉండాలా, లేదా 20,000, 27,000 ప్లస్ మెర్జ్ అంటే నాకు తెలిసి 4,000 స్కూల్స్ అంటే ఇంటర్మీడియట్ కాలేజెస్లో చేస్తారేమో బహుశా. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంటర్ విద్య కూడా మెర్జ్ చేస్తామన్నారు కదా పాఠశాల విద్యలో. సార్, మీ మనమడు కూడా ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ అవుతాడు, మీరేమి దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. అంతే, ఆ స్టేట్మెంట్ ఇంప్లిమెంట్ కానివారు మీరు. కానీ అయితే ఒకటి, మీరు ఈ చర్చ కంటే ముందు అసలు రేవంత్ రెడ్డికి ట్యూషన్ చెప్పేటటువంటి టీచర్ ఎవరో ఫస్ట్ మనం కనుక్కోవాలి. ఈ రేవంత్ రెడ్డి అనేటటువంటి ఈ వ్యక్తికి ఎవరు ట్యూషన్ చెప్తున్నారు అనేటటువంటిది నేను చర్చ చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా, కానీ నాకు ఇక్కడ రేవంత్ రెడ్డికి ట్యూషన్ చెప్పే టీచర్ ఎవరో నాకు దొరకలేదు. రెండవది, ఈ విద్యా వ్యవస్థ లోపల ఆకునూరి మురళి గారితో మీరు ఇంటర్వ్యూ చేశారు. ఆకునూరి మురళి గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆయన రాజీనామాకు దారి తీసిన పరిస్థితులు, రాజీనామా తర్వాత ఆయన కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత ఆయన నిన్న తమిళనాడు ముఖ్యమంత్రికి సూచన చేస్తూ ఎల్కేజీ నుంచి 9వ తరగతి వరకు మీరు ఇంగ్లీష్ మీడియంలో స్కూల్స్ పెట్టాలని ఆయన సూచనలో ప్రముఖమైనటువంటి సూచన. సో కాబట్టి మరి ఇక్కడనేమో ఇంటర్మీడియట్ వరకు అన్నాడు, ఆ తర్వాత అక్కడ నాడు నేడు అన్నాడు, మళ్ళీ తమిళనాడు పోయి 9 అన్నాడు. ఇదంతా కూడా ఏందనేది వేరే విషయం. నేను ఒకటే విషయం సూటిగా చెప్తున్నా, ఈరోజు నైబర్హుడ్ స్కూల్స్ అనేటటువంటివి, నైబర్హుడ్ స్కూల్స్ అంటే ఏంటి? విద్యార్థి నడిచి ఆ స్కూల్ కు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండాలి, లేదా సైకిల్ మీద వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండాలి అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నైబర్హుడ్ స్కూల్స్. ఇంతకుముందు మేడం గారు నొక్కి వక్కానించినటువంటి ఈ యొక్క జపాన్ ఉదాహరణ కూడా దానిలో భాగమే. ఇక్కడ స్కూల్ అనేటటువంటిది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో మేము చదువుకున్నటువంటిది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి క్రైటీరియా. అంటే ఇప్పటి వరకు పాఠశాలల్లో చేరినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఏదైతే 18 లక్షల మంది కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్, లేకపోతే సెకండ్ జనరేషన్ లెర్నర్స్. సో వీళ్ళందరూ కూడా స్కూల్ కు రావాలంటే ఈ 18 లక్షలు 35 లక్షలు కావాలంటే ఆయన ఏమనుకున్నాడు అంటే, బస్సులు పెడితే అంటే ఇప్పుడు 12,000 స్కూల్స్ ఉన్నటువంటి ప్రైవేటు కళాశాలల్లో 35 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అదే 27,000 ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 18 లక్షల మంది చదువుతున్నారు. దీనికి ఏకైక కారణం ఏంటంటే బస్సులు లేకపోవడము అని ఆయన ట్యూషన్ టీచరు ఆయనకు ట్యూషన్ చెప్పినట్టుగా నాకు అర్థమైంది. కానీ ఆ ట్యూషన్ టీచర్ ఎవరో కానీ బహుశా ఈ స్కూళ్ళకు సంబంధించి, లేకపోతే ఈ యొక్క విధానానికి సంబంధించి, లేదా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి 47 డాక్యుమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి, తర్వాత మరి ఈ విధమైనటువంటి పరిస్థితి బహుశా మరి ఈయన రాహుల్ గాంధీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడా, తీసుకోకుండానే ఈ యొక్క ప్రకటన చేసిండా తెలియదు. కానీ ఇది ఒక చారిత్రక తప్పిదము. రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క పతనానికి నాంది ప్రస్తావనగా మిగులుతుంది. విద్యార్థుల యొక్క ఇప్పటికే దాదాపు 4,000 పాఠశాలలు మూతపడ్డాయి. 1900 పాఠశాలల్లో 0 ఎన్రోల్మెంట్ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా విస్తృతంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి ఈ రోజు ఉన్నట్లయితే ఒక యాపిటేషన్ లో లేదా ఒక లంబడి తండాలో 10 మందో 15 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పి ఆ స్కూల్లో మూసేస్తే ఆ 15 మంది ఇల్లిటరేట్ అయిపోతే, వాళ్ళు నక్సలైట్లు అయిపోతే ఈ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తాడా? కాబట్టి ఇది చాలా తప్పుడు నిర్ణయము. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కూళ్ళన్నీ కూడా ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు దాదాపు ఈ రాష్ట్రంలో 4,000 స్కూల్స్ టీఆర్ఎస్ ప్రభుత్వం మూసేసింది. వాటన్నిటిని కూడా నేను వచ్చినాక తెరుస్తా అని చెప్పినటువంటి విషయం వాస్తవమా కాదా? మరి అటువంటి పరిస్థితులలో సరే, ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఎవరైనా మీకు చెప్పారా మాకు బస్సులు పెడితే మేము పోతామని? ఈ రోజు నేను చెప్తున్నా, ఆయన మీరు ఈ రోజు స్పష్టంగా నేను మీకు చెప్తున్నా,
ఈ రోజు ఆయన ఏదైతే సూచన చేశాడో 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభమయ్యే సందర్భంలో అవి అట్టర్ ఫ్లాప్ అవుతాయని తెలిసే ఆకునూరు మురళి గారు రాజీనామా చేసిండు అనేది నా యొక్క ప్రధానమైనటువంటి ఆరోపణ. నేనేమంటున్నా అంటే, నేను ఈ సందర్భంగా భుజంగరావు గారు ఉన్నారు కాబట్టి ఒక ఉదాహరణ చెప్తున్నా మీకు. ఇంటర్మీడియట్ లో 500 రూపాయలు ఆర్ట్స్ కు, 1000 రూపాయలు సైన్స్ కు ఫీజు. అటువంటి పరిస్థితిలో 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఫీజులు రద్దు చేయండి అని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరితే ఫీజులు రద్దు చేసే సందర్భంలో మేము చెప్పిన ఉదాహరణ వింటే గనక 500కు నా దగ్గర 500 ఉన్నాయి, కానీ నేను సైన్స్ చదవాలని ఉంది, కానీ నా దగ్గర 500 ఉన్నాయి అంటే వాడు ఆర్ట్స్ చదివినటువంటి పరిస్థితి. ఈ రోజు ఆయన ప్రారంభించినటువంటి ఆరుట్ల పాఠశాలల్లో 400 నుంచి 1600 ప్రతి నెల బస్సుకు వాళ్ళు కడుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరినో ఒకరిని విద్యార్థిని పట్టుకొని పీసీఆర్ మిగతా వాళ్ళని మ్యూట్ చేయండి దయచేసి. మీరు గెస్ట్లు లైవ్ లో ఉన్నప్పుడు మాట్లాడొద్దు, వేరే వాళ్ళతో మాట్లాడొద్దు. ఎస్. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త సూచన తీసుకొని వచ్చారు. ఏమని? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నేను బస్సులు పెడతా అని చెప్పి. ఈ రోజు 35 లక్షల మంది విద్యార్థులకు బస్సులు పెట్టాలంటే ఆర్టీసీ కంటే 2 అంతల కార్పొరేషన్ స్థాపించాలి. మరి ఈ టీచర్లతోటే ఏకతలేవు, నువ్వు ఆ కార్పొరేషన్ ఎక్కడి నుంచి తెస్తావు? విద్యార్థులు అడిగినరా? తల్లిదండ్రులు దీనిపైన ఏదైనా రీసెర్చ్ చేసిండ్రా? ఏదైనా కమిటీ రికమెండేషన్ చేసిందా? ఇది మాత్రము విద్యా వ్యవస్థను దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, తక్షణము మీరు విద్యాశాఖ మంత్రిగా వైదొలిగి మీ యొక్క మంత్రివర్గంలో ఎవరైతే లీస్ట్ గా స్కోర్ చేస్తున్నారో, ఈ మంత్రి యొక్క పనితీరు బాగాలేదనుకుంటే ఆ మంత్రికి విద్యాశాఖ ఇచ్చినా ఇంతకంటే బాగా విద్యాశాఖ రాణించడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటిది నిన్నటికి నిన్న ఇంటర్మీడియట్ విద్యా విషయంలో కానీ, ఈ రోజు ఆయన నిన్న ఢిల్లీ వేదికగా 4000 స్కూళ్లకు తగ్గిస్తామంటే ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఏ రాష్ట్రంలో ఈ యొక్క స్కీము ఇంప్లిమెంట్ చేయబడ్డది, ఏ రాష్ట్రంలో ఈ స్కీమ్ సక్సెస్ అయింది, లేదు ఏ దేశంలో ఈ స్కీమ్ సక్సెస్ చేశారు, ఆ దేశం యొక్క మోడల్ ఏంటి. మరి మీ సెక్రటరీ గారు బులోమని విదేశాలకు తిరిగి వచ్చారు, మరి మీరు తిరిగినటువంటి విదేశాల్లో ఇటువంటి రకమైనటువంటి విద్యా వ్యవస్థ ఉందా? ఏం మాట్లాడుతున్నారు? కానీ 27,000